ఈరోజు ఆన్‌లైన్‌లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? ఈరోజు ధ్యానాంశంగా వాక్య ధ్యానాంశంగా ది బుక్ ఆఫ్ జేమ్స్ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అండి. నేను చదువుతాను, మీరు గమనించండి. దేవుడు శ్రేష్టమైన ప్రతి బహుమానము, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది మన ప్రభువైన జ్యోతిర్మయుడు అగు తండ్రి వద్ద నుండి మనకు వచ్చును. ఇది యాకోబు పత్రికలోంచి మనకిచ్చిన దేవుడు గొప్ప వాగ్దానం అండి. ఈ నూతన నిబంధనలు అందులో యాకోబు పత్రిక సామెతల గ్రంథంగా అందరూ పిలుస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి యాకోబు సహోదరుడు. దేవుడు మన వెలుగును సృష్టించినప్పుడు వెలుగు మంచిది కాబట్టి, అలాగే మన దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మంచివాడు కాబట్టి ఆయన తన మహిమను మరియు మంచితనాన్ని మనకు కనుపరిచాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరొక పేరు జ్యోతిర్మయుడు. ఇంగ్లీష్ దీన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటారు. ఆయన మనకు జీవకిరీటాన్ని మనకు ఇచ్చాడు. దేవుడు మనకి క్రౌన్ ఆఫ్ లైఫ్ అంటారు జీవన కిరీటాన్ని. కొంతమంది చిన్న శ్రమలు బాధలు వచ్చినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడంటే అంటారు. ఈ తప్పు. దేవుడిని ఎప్పుడు శోధించడు, అపాధిని శోధిస్తాడు. దేవుడు మనకి ఆ శోధన జయించడానికి ఆయన మనకు శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి మనని పైకి లేపుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మీరందరూ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సంపూర్ణ విశ్వాసం దేవుని బిడ్డలు కాబట్టి మీరు సర్వశక్తిమంతులకు దేవుని నీడ కింద ఉండినప్పుడు దేవుడు మనకు జ్యోతిర్మయుడై మీకు ప్రతి బహుమానము ప్రతి వరము మనకి ఇస్తాడు. దేవుడు ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్.